ప్రకృతి విధ్వంసం వల్లే హైదరాబాద్ కాలుష్యానికి లోనవుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర నగరాల ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకుని మెట్రో, మూసీ ప్రక్షాళనతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి నగరానికి 100 సౌరశక్తి ఆక్సిజన్ పంపింగ్ వ్యవస్థలు విరాళంగా రానున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందుందన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ను కూడా కాలుష్యం సమస్య వేధిస్తోందన్న ముఖ్యమంత్రి కాలుష్యం, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ రోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈ రోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ గాని, రేడియల్ రోడ్స్ గాని, మూసీ ప్రక్షాళన గాని, ఈ రోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి, సురేంద్రపాల్ సింగ్ గారు ఇప్పుడే మనకు ఒక ప్రామిస్ చేసిండు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ నగరం కాలుష్యానికి లోనైతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది.